హలో స్టూడెంట్స్, నేను సారిక. ఇంతకుముందు మీరు తెలుసుకున్నారు 2Dలో 3Dని దృశ్యమానం చేయడం. ఈరోజు ఈ భాగంలో మనం 2Dలో 3Dని దృశ్యమానం చేయడానికి నెట్స్ మరియు ఆయిలర్ యొక్క సూత్రాన్ని చూడబోతున్నాం. ఈ పాఠం పూర్తయిన తర్వాత మీరు తెలుసుకోవచ్చు: క్యూబ్ కోసం విభిన్న ప్రత్యేక నెట్లను గుర్తించడం, ఘన ఆకృతుల క్రాస్ సెక్షన్స్, ఘన రూపంలో 3D ఆకారాల యొక్క శీర్షాలు, ముఖాలు మరియు అంచుల లక్షణాలను గుర్తించడం, ఆయిలర్ సూత్రం F + V - E = 2. ఈ పాఠం నుండి కీలక పదాలు: ఆకారాలు, 2D మరియు 3D ఆకారాలు, ప్లేన్ ఆకారం, ఘన ఆకారం, పొడవు, వెడల్పు, ఎత్తు, నెట్స్, ముఖాలు, అంచులు, శీర్షాలు మరియు ఆయిలర్ సూత్రం. నెట్స్ గురించి తెలుసుకుందాం. క్యూబ్లు మరియు పిరమిడ్ల వంటి కొన్ని 3D ఆకృతుల నుండి ఫ్లాట్ ఆకారాన్ని సృష్టించడానికి వాటి అంచుల వెంట తరవవచ్చు. ఇలా తెరిచిన ఆకారాన్ని నికర ఘన ఆకారం అంటారు. కొన్ని 3D ఆకారాలు మరియు వాటి నెట్లను గమనిద్దాం. నెట్ను 3D ఆకారంలోకి మడవగలగాలి. మరొక చిత్రాన్ని చూద్దాం. క్రింది ఆకారం ఘనాల నెట్ కాదు. ఎందుకు అని మీరు ఊహించగలరా? వాటిని ఒక క్యూబ్ లాగా మడవలేము కదా? స్టూడెంట్స్, 3D షేప్స్ యొక్క 2D రిప్రజెంటేషన్ చూద్దాం. వాస్తుశిల్పులు భవనాలను డిజైన్ చేసినప్పుడు ప్రతి వైపు నుండి భవనం ఎలా ఉంటుందో చూపించడానికి వారు తరచుగా 2D డ్రాయింగ్లను గీస్తారు. ఈ డ్రాయింగ్లను ప్లాన్స్ మరియు ఎలివేషన్స్ అంటారు. పైనుండి చూసే వీక్షణను ప్లాన్ అంటారు. ముందు నుండి చూసే వీక్షణను ఫ్రంట్ ఎలివేషన్, పక్క నుండి చూసే వీక్షణను సైడ్ ఎలివేషన్ అంటారు. 3D వస్తువు వేర్వేరు స్థానాల నుండి భిన్నంగా కనిపించవచ్చు. విభిన్న స్థానాల నుండి వస్తువును గమనిస్తున్నప్పుడు మీరు చూసేది 3D ఆకారం యొక్క వీక్షణ. ఒక వస్తువు యొక్క కొన్ని వీక్షణలు ఫ్రంట్ వ్యూ, టాప్ వ్యూ మరియు సైడ్ వ్యూ. కొన్ని వస్తువుల యొక్క విభిన్న వీక్షణలు కింద చూపబడ్డాయి. ఇప్పుడు మనం ఘన ఆకృతుల క్రాస్ సెక్షన్ చూడబోతున్నాం. మనం వంట అవసరాల కోసం కూరగాయలను క్రాస్ సెక్షన్లో కట్ చేసినప్పుడు వాటిలో కొన్ని ప్లేన్ ఆకారాలు కనిపిస్తాయి. ఉదాహరణకు, క్యారెట్ మరియు అరటిపండు యొక్క క్రాస్ సెక్షన్ ఒక వృత్తం. అదేవిధంగా బ్రెడ్ మరియు ఇటుకలు మొదలైన వాటి యొక్క క్రాస్ సెక్షన్లో చతురస్రాలు మరియు దీర్ఘచతురస్రాలను మనం చూడవచ్చు. స్టూడెంట్స్, ఇప్పుడు మనం ముఖాలు, అంచులు మరియు శీర్షాలను చూద్దాం. స్టూడెంట్స్, క్యూబ్ ఆకారం మీకు తెలుసు.
ఒక క్యూబ్ 6 చదరపు ఆకారపు ప్లేన్లతో తయారు చేయబడింది. క్యూబ్ యొక్క ఈ 6 చదరపు ఆకారపు ప్లేన్లని దాని ముఖాలు అంటారు. క్యూబ్ యొక్క ఉదాహరణ చూద్దాం. ఒక క్యూబ్కి అన్ని వైపులా సమాన పొడవు ఉంటుంది. ఏదైనా ఘనపు బహుభుజి ప్రాంతాన్ని ముఖం అంటారు. క్యూబ్లోని ఏదైనా 2 ముఖాలను కలిపే రేఖా విభాగాన్ని అంచు అంటారు మరియు 3 అంచులు కలిసే ప్రతి మూల బిందువును శీర్షము అంటారు. స్టూడెంట్స్, ఒక క్యూబ్లో ఎన్ని అంచులు, ముఖాలు మరియు శీర్షాలు ఉన్నాయో కనుగొనండి. ఒక క్యూబ్లో 6 ముఖాలు, 12 అంచులు మరియు 8 శీర్షాలు ఉంటాయి. ఇప్పుడు చతురస్రాకార పిరమిడ్కు ఎన్ని ముఖాలు, అంచులు మరియు శీర్షాలు ఉన్నాయో తెలుసుకుందాం. చతురస్రాకార పిరమిడ్ 5 ముఖాలు, 8 అంచులు మరియు 5 శీర్షాలను కలిగి ఉంటుంది. ఇప్పుడు మనం ఆయిలర్ సూత్రం అయిన F + V - E = 2 అనే ఫార్ములా గురించి తెలుసుకుందాం. ఆయిలర్ స్విస్ గణిత శాస్త్రజ్ఞుడు. అతను గణితంలో విశ్లేషణాత్మక సంఖ్య సిద్ధాంతం, సంక్లిష్ట విశ్లేషణ మరియు కాలిక్యులస్ వంటి అనేక శాఖలను కనుగొన్నాడు. పాలీహైడ్రాన్ యొక్క శీర్షాలు, అంచులు మరియు ముఖాల సంఖ్యకు సంబంధించిన F + V - E = 2 అనే సూత్రాన్ని ఆయిలర్ కనుగొన్నాడు. ఈ ఫార్ములాను ఉపయోగించడం ద్వారా ఇచ్చిన పాలీహైడ్రాన్లు నిజమైన పాలీహైడ్రాన్లా కాదా అనేది మనం సులభంగా కనుగొనవచ్చు. ఇచ్చిన పాలీహైడ్రాన్ ఆయిలర్ యొక్క సూత్రాన్ని సంతృప్తిపరిచినట్లయితే దాన్ని పాలీహైడ్రాన్ అంటారు. లేకుంటే అది పాలీహైడ్రాన్ కాదు. కొన్ని పాలీహైడ్రాన్లను పరిశీలిద్దాం. మనం ముఖాలు, అంచులు మరియు శీర్షాలను కనుగొనడం ద్వారా ఆయిలర్ సూత్రాన్ని ధృవీకరిస్తాము. మొదటి చిత్రంలో మనం 6 ముఖాలు, 8 శీర్షాలు మరియు 12 అంచులతో కూడిన క్యూబ్ని చూస్తాము. ఆయిలర్ సూత్రం ఉపయోగిస్తే మనకు సమాధానం 2 వస్తుంది. రెండవ చిత్రంలో మనకు క్యూబాయిడ్ కనిపిస్తుంది. దీనికి 6 ముఖాలు, 8 శీర్షాలు మరియు 12 అంచులు ఉన్నాయి. ఆయిలర్ సూత్రాన్ని వర్తింపచేయడం కూడా అదే సమాధానం 2కు దారితీస్తుంది. త్రిభుజాకార ప్రిజం, స్క్వేర్ పిరమిడ్ మరియు త్రిభుజాకార పిరమిడ్ కోసం ఆయిలర్ సూత్రాన్ని వర్తింపచేయడం కూడా అదే సమాధానం 2కు దారితీస్తుంది. దీని నుండి అన్ని ఆకారాలు ఆయిలర్ సూత్రాన్ని సంతృప్తిపరుస్తున్నాయని మనం కనుగొన్నాము.
ఆయిలర్ యొక్క సూత్రాన్ని సంతృప్తిపరిచే ఏదైనా ఆకృతి పాలీహైడ్రాన్ను ఇస్తుంది. పై పట్టిక నుండి మనం అన్ని సందర్భాలలో f ప్లస్ v మైనస్ e ఈక్వల్ టు 2 అని గమనించాము. ఇది ఏదైనా పాలీహైడ్రాన్ మరియు ఆయిలర్ సూత్రం f ప్లస్ v మైనస్ e ఈక్వల్ టు 2కి వర్తిస్తుంది. పాఠం యొక్క సారాంశం. ఏదైనా ఘనపు బహుభుజి ప్రాంతాన్ని ముఖం అంటారు. క్యూబ్లోని ఏదైనా రెండు ముఖాలను కలిపే రేఖా విభాగాన్ని ఒక అంచు అంటారు. మూడు అంచులు కలిసే ప్రతి మూల బిందువును శీర్షము అంటారు. ఒక క్యూబ్లో 6 ముఖాలు, 12 అంచులు మరియు 8 శీర్షాలు ఉంటాయి. మరియు ఒక చదరపు పిరమిడ్లో 5 ముఖాలు, 8 అంచులు మరియు 5 శీర్షాలు ఉంటాయి. పాలీహైడ్రాన్ యొక్క శీర్షాలు, అంచులు మరియు ముఖాల సంఖ్యకు సంబంధించిన f ప్లస్ v మైనస్ e ఈక్వల్ టు 2 అనే సూత్రాన్ని ఆయిలర్ కనుగొన్నాడు. ప్రతి పాలీహైడ్రాన్ ఆయిలర్ సూత్రాన్ని సంతృప్తిపరచాలి, లేదంటే దాన్ని పాలీహైడ్రాన్ అని పిలవలేము.